దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, పునరుత్థాన దినము కదా, ఇది విశ్రాంతి దినము కదా. మనము దేవుని సన్నిధానానికి వెళ్ళి ఆయన మనకు చేసినటువంటి మేలును బట్టి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన మనము ఆరాధించేటటువంటి ఈ దినము కదా. అయితే ఈ దినమున మీరు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా? ఆయన సన్నిధానానికి వెళ్తూ ఉన్నారా? మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని వేరే వైపు మీరు వెళ్తూ ఉన్నారా? వాక్యం సెలవిస్తా ఉంది కదా, 16వ కీర్తన 4వ వచనములో, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. ఈ దినము నీవు దేవుణ్ణి అనుసరించి దేవుణ్ణి ఆరాధించకుండా వేరొక దానిని నువ్వు అనుసరించి నడుచుకున్నట్లయితే నీ బ్రతుకులో నీ కుటుంబంలో శ్రమలు విస్తరింపజేస్తా ఉంటాడు. అవును దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఒక దయ్యము పట్టినటువంటి వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చాడు, బాగయ్యాడు. తర్వాత ఆయన పేరుకు క్రైస్తవుడే గాని ఆయన హృదయంలో మాత్రము దేవుడు లేడు, అనగా వాక్యము లేదు. ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు, ఆయన దేవుణ్ణి ఆరాధించడం అనేది లేదు. ప్రతి దినము దేవుని సన్నిధానం గడిపేటటువంటి స్థితి లేదు. ఆదివారం దినమున ఆయన చర్చికి వెళ్ళింది కూడా లేదు. ఆ మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి దారుణముగా మారింది దేవుని పిల్లరా. అదే రీతిగా నీవు యెహోవాను విడిచి వేరొకరిని నువ్వు అనుసరించినట్లయితే నీ బ్రతుకు కూడా అలాగే అవుతుంది. కాబట్టి దేవుని వాక్యం వినండి, దేవుని వాక్యానుసారంగా జీవించండి. దేవుని యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదాన్ని మీరు పొందుకోండి. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తా ఉంది 4వ కీర్తన 1వ వచనములో, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఇరుకులలో ప్రార్థన చేసినాడు భక్తుడు, ఇబ్బందులలో దేవునికి మొరపెట్టి ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నాకు నీవు విశాలతను కలగజేసి ఉన్నావు గనక నీ సన్నిధానములో నన్ను నేను తగ్గించుకొని నిన్ను హెచ్చిస్తూ నీ నామాన్ని ఘనపరుస్తూ నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నిన్ను ఆరాధిస్తున్నానయ్యా, నా ప్రార్థన నీవు అంగీకరించుము, నా ఆరాధన అంగీకరించుము అని చెప్పేసి ఆ భక్తుడు తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అలాగున ఎప్పుడైతే తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తూ ఉన్నాడో దేవుడు అతనికి ఇచ్చేటటువంటి ఆశీర్వాదము. దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 7వ అధ్యాయము 3వ వచనము, నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపజేసేదను అంటూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట! దేవుణ్ణి విడవకుండా దేవుణ్ణి సన్నిధానములు గడిపేటటువంటి బిడ్డలకి దేవుడు ఆయన యొక్క సూచక క్రియలని మహత్కార్యములను విస్తరింపజేస్తా ఉంటాడట. అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనములో, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను, నీ దేవుడైన యెహోవా నీకు తోడైనాడు, నీకేమీ తక్కువ కాదు. దేవుని బిడ్డలారా, యెహోవాని విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తే గాని, ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ నువ్వు యెహోవాని హత్తుకొని ఉన్నట్లయితే, యెహోవాని విడవకుండా నీవు ఉన్నట్లయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రతి పనిలో నీకు విజయం ఇస్తాడు, ప్రతి పనిలో నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆయన యొక్క మహత్కార్యములు ఆయన నీకు నీ కుటుంబానికి చూపిస్తాడు, జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయము 5వ వచనంలో, సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఎంత అద్భుతమైనటువంటి మాట! నీవు విస్తరించేదవు, నీవు అభివృద్ధి పొందేదవు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానానికి వెళ్ళండి, తగ్గించుకోండి, ఆరాధన చేయండి. దేవుడు మిమ్మల్ని విస్తరింపజేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 14వ వచనం, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు. దేవుని మందిరానికి మీరు కుటుంబ సమేతంగా వెళ్ళినట్లయితే సమస్త జనముల కంటే ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడట, విస్తరింపజేస్తాడట. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండారుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.